హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్లీ మనం తమిళనాడులోని అరుణాచలం టెంపుల్కి అయితే వచ్చేసాం గైస్. నిజంగా చాగంటి గారు చెప్పినట్టుగా శివయ్య అనుగ్రహం ఉంటేనే అరుణాచలంకి వస్తారేమో అని చెప్పేసి నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా శివయ్య అనుగ్రహం నాకు దక్కినట్టు అనిపిస్తుంది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా నేను ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపిస్తాను. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్సో హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాల్సిన లైక్ బడ్జెట్ ఎంతనో నేను మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో గైస్. గైస్, ఇప్పుడు మనం చూస్తుంది నారాయణ పెరుమాళ్ టెంపుల్. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మెయిన్గా దర్శించుకోవాల్సినవి 2 టెంపుల్స్ అనమాట. ఈ నారాయణ టెంపుల్ ఇదే లైన్లో మనకి వినాయక టెంపుల్ కూడా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఈ 2 టెంపుల్స్ కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి. ఇదే వినాయకుని టెంపుల్. ఇక్కడ నుంచి రాజగోపురం వచ్చేసి మనకి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సో ఇది ఇక్కడే లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారనమాట అసలు గిరి ప్రదక్షిణ అనేది. సో మనం ఇక్కడ దీపం ముట్టిసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. నేను వెళ్ళే టైంకి అక్కడ కంచి కామకోటి పీఠం నుంచి గురువుగారు వచ్చారనమాట. సో అందుకే రాజగోపురం ఆపోజిట్లోనే ఊరేగింపు అనేది చేశారు. సో చాలా బాగా చేశారు. డ్యాన్స్ మాత్రం చాలా బాగా ఆడారు. చూపిస్తాను చూడండి గైస్. గైస్, నేనైతే బస్సులో అయితే వచ్చాను ఇక్కడికి అరుణాచలానికి. మనకి బస్ టికెట్ వచ్చేసి 1300 అయితే పడింది. ఎందుకంటే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు హైదరాబాద్ నుంచి అరుణాచలానికి. కనెక్టింగ్ ట్రైన్స్ ఉన్నాయి. సో కాస్ట్ వచ్చేసి ఒక 1300 పడింది. అయితే ఇక్కడికి రాగానే మనకి బైపాస్ రోడ్లోనే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మనకి ఆటోలో 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట టెంపుల్ దగ్గర డ్రాప్ చేయడానికి. సో మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు కాబట్టి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో అక్కడ నుంచి మనకి ఆశ్రమాలు ఉంటాయి. ఇప్పుడు మన రాజగోపురం ఉంది కదా, రాజగోపురం ఆపోజిట్ గల్లీలోనే మనకి కొన్ని ఆశ్రమాలు ఉంటాయి. సో అక్కడ మనకి లేదన్నా కానీ ఒక 600 అలా ఛార్జ్ చేస్తారు. లేదు మనకి బయట తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఒక 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. 1000 రూపీస్ 600 ఆ బడ్జెట్లోనే మనకి రూమ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో అలా నేను రూమ్ తీసుకొని ఇంకా నేను దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఆల్రెడీ నేను మార్నింగ్ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకున్నాను. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని నైట్ నేను ఆటోలో వెళ్ళాను అనమాట. ఆటోలో వెళ్తే వాళ్ళు కంప్లీట్గా అన్నీ చూపిస్తారా అంటే లైక్ లింగాలు ఉంటాయి కదా, టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్. సో అవి దర్శనం చేసుకోవచ్చా లేదా అనేది చెప్తాను. ఎందుకనంటే ఆటో వాళ్ళు మనకి ఒక 2-3 అయితే స్కిప్ చేసేస్తారు. సో అది మాత్రం చూసుకోవాలి. అక్కడ మనకి రోడ్డు మీద మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో మనకి 8 లింగాలు ఉంటాయి అన్నమాట. 8 లింగాలు మనం కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇక్కడ ఒక లింగం అయితే దర్శనం చేసుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. అరుణాచలం ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది కదా కొండ, దాదాపు 360 కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడింది. సత్యయుగంలో అప్పటికి బ్రహ్మ సృష్టించడం మొదలుపెట్టారు. అండ్ విష్ణు వచ్చేసి సృష్టిని నడిపించే బాధ్యత తీసుకున్నారనమాట. అయితే ఒకసారి ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది. నువ్వు గొప్పనా నేను గొప్పనా అని ఒక ఆర్గ్యుమెంట్ అయితే అయింది. అప్పుడు బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించింది నేనే, సో నేనే గొప్ప అని బ్రహ్మ అన్నారు. సో విష్ణు వచ్చేసి నువ్వు సృష్టించిన సృష్టిని నడిపించేది నేను, సో నేనే గొప్ప అని విష్ణు అన్నారు. అలా ఆ ఆర్గ్యుమెంట్ జరుగుతుండగా అప్పుడే ఆ పరమేశ్వరుడు ఒక అగ్నిలింగంలాగా ప్రత్యక్షమై ఇలా అన్నారు, మీ ఇద్దరిలో ఎవరైతే
ఈ అగ్నిలింగం ఎక్కడ మొదలైంది లేదా ఎక్కడ అంతమైంది అన్న విషయాన్ని చెప్పగలుగుతారో వాళ్ళే గొప్ప అని చెప్పగానే దాంతో విష్ణువు వరాహ రూపంలోకి మారి అగ్నిలింగం ఎక్కడ మొదలైంది అని కిందికి వెళ్ళాడు. అయితే బ్రహ్మ ఒక హంసను వాహనంగా చేసుకొని ఆ అగ్నిలింగం ఎక్కడ ఎండ్ అయిందో కనుక్కోవడానికి పైనికి వెళ్ళాడు. కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేసినాక ఆ అగ్నిలింగం ఎక్కడ స్టార్ట్ అయిందో అండ్ ఎక్కడ ఎండ్ అయిందో కనుక్కోలేకపోయారు. అప్పుడు బ్రహ్మకు పైనుండి కిందకి పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది. వెంటనే బ్రహ్మ పువ్వుని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పువ్వు, నేను శివుడి తలపై నుండి కిందకి పడుతున్నాను. నేను పడటం మొదలయ్యి దాదాపు కొన్ని వేల దివ్య సంవత్సరాలు అవుతుంది అని అన్నది. ఏది ఆ మొగలి పువ్వు. ఇంకా అగ్నిలింగం ఎండు కనుక్కోవడం కష్టమని ఆ మొగలి పువ్వుతో ఇలా అన్నాడు బ్రహ్మ, నేను నిన్ను పైనుంచి తీసుకొని వచ్చాను అని అబద్ధం చెప్పమని అన్నాడు. దానికి ఆ మొగలి పువ్వు ఒప్పుకుంది. అదే టైంకి అక్కడికి వచ్చిన ఒక నంది కూడా అదే అబద్ధం చెప్పమన్నాడు. ఇంకా అక్కడి నుండి ఇంకా పరమేశ్వరుడి దగ్గరికి బయలుదేరారు. అయితే అప్పటికే విష్ణు ఆ అగ్నిలింగం ఎక్కడ మొదలైందో కనుక్కోలేకపోయారు అని ఒప్పేసుకున్నారు శివుడి ముందు. కానీ బ్రహ్మ మాత్రం ఒప్పుకోలేదు. ఆ మొగలి పువ్వుని నేనే తీసుకొని వచ్చానని అబద్ధం చెప్పారు. కావాలంటే ఆ మొగలి పువ్వుని మీరే అడగండి అని శివుడితో అన్నాడు. అప్పుడు శివుడు మొగలి పువ్వుని చూసినప్పుడు ఆ పువ్వు అవును అని చెప్పింది. అంటే నందిని చూసినప్పుడు ఆ నంది తలతో అవును అని, తోకతో కాదు అని చెప్పేసి చెప్పింది. అయితే శివుడికి తెలుసు వాళ్ళు చెప్పేది అబద్ధము అని చెప్పేసి తెలుసు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవు అని అండ్ మొగలి పువ్వుకి పూజకి పనికిరాని పువ్వుగా ఉంటుంది అని శపించాడు. కానీ ఆ నంది తలతో అవును తోకతో కాదు అని చెప్పేసి అన్నది కదా, ఆ నందికి తలకు నమస్కారం చేయకూడదు, ఓన్లీ తోకకి మాత్రమే పూజించాలని చెప్పేసి శివుడు అన్నారు. ఇంకా తను చేసిన తప్పుని తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని, తన అజ్ఞానాన్ని తొలగించిన ఆ అగ్నిలింగం రూపంలో భూలోకంలో ఆ శివుణ్ణి కొలువు తీరమని కోరాడు. బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణాచలంలోని మనకి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉన్న కొండనే మనకి ఆ అగ్నిలింగం అన్నమాట. ఇంకా మనకి ఆ కొండనే సత్యయుగంలో మండే అగ్ని జ్వాలంలా, త్రేతాయుగంలో బంగారు కొండలా, ద్వాపర యుగంలో తామరసలా ఉంది. అండ్ కలియుగంకి వచ్చేసరికి ఇంకా మట్టి కొండలా మారింది. మనం చూస్తున్న కొండనే ప్రపంచంలోని అతిపెద్ద శివలింగం అండ్ అది స్కంద పురాణంలో కూడా ఉంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ 8 లింగాలను అయితే దర్శించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నీరుతిలింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్య లింగం అని చెప్పేసి ఉంటాయన్నమాట టెంపుల్స్. సో దాదాపు ఒక 14 కిలోమీటర్స్. బెస్ట్ ఏంటంటే ఆటోలో అయితే వెళ్ళకండి, బై వాక్ చేస్తేనే మనకి ఇంకా అనుభూతి అనేది మనం చెందుతాము. ఎందుకనంటే ఆటోలో వెళ్తే మాత్రము వాళ్ళు ఒకటో రెండో ఇదైతే టెంపుల్స్ అయితే మిస్ చేస్తారు కంపల్సరీగా అదైతే. సో బై వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇంకా ఆ టెంపుల్స్ని అనేది దర్శించుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది అయితే ఇలా అన్నారు, లైక్ గిరి ప్రదక్షిణ చేసి వచ్చాక మాకు అంటే కోరిక నెరవేరలేదు, అంటే మాకు ఏం చేంజ్ రాలేదు ఇంకా అని చెప్పేసి అన్నట్టుగా విన్నాను నేను. అయితే నేను వెళ్ళినప్పుడు నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను. అసలు మార్నింగ్ వెళ్ళినప్పుడు చాలామంది లైక్ ఒక 30%, 40% మెంబర్స్ అయితే ఇలా మాట్లాడుకుంటా, సెల్ఫీలు తీసుకుంటా, మాట్లాడుకుంటూ ఏదో వాకింగ్ చేస్తూ అలా చేశారనమాట. నాకు అనిపించింది, చాగంటి గారు చెప్పారు ఏంటనంటే, మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మనం ఎంత సైలెంట్గా మనం గిరి ప్రదక్షిణ చేస్తామో నిజంగా లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే కనిపిస్తుంది, లైక్ చేంజ్ అయితే కనిపిస్తుంది.
లైక్ ఏమంటారు శివయ్య అనుగ్రహం అయితే దక్కుతుంది. మీరు ఎంత సైలెంట్గా శివనామస్వరం చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తేనే మనకి మనకి ఏమంటారు ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది నెరవేరుతుంది. బట్ చాలామంది అలా చేస్తున్నారు. సో గైస్, అరుణాచలం మీరు విజిట్ అయితే కనుక మీరు ఎంత సైలెంట్గా శివనామస్మరం చేసుకుంటూ చేస్తారో సో మీకు అంత మీరు కోరుకునేది అయితే కంపల్సరీగా దక్కుతుంది. నిజంగా చిత్రగుప్తుల వారు ఒక గీత గీస్తారు కదా, సో బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ అరుణాచలం అండ్ ఆఫ్టర్ అరుణాచలం అన్నట్టు. సో లైఫ్ అనేది కంపల్సరీగా మారుతుంది. హర హర మహాదేవ్. సో గైస్, ఇంకా మనం లాస్ట్ ఈశాన్య టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళాము. సో రాజగోపురం దగ్గర మనకి లోపలికి వెళ్ళడానికి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, బట్ బెటర్ 50 రూపీస్ టికెట్ తీసుకోవడం బెటర్. సో గైస్, ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ మన నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి కంచికి వెళ్తున్నాను, ఇప్పుడైతే స్టార్ట్ అవుతాను. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.